వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేస్తున్నాను. సో అది టమాటా బాత్ అని ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సో ఉప్మా అనేది చాలా ఈజీగా చూపిస్తానండి. సో మనకి భోజనాలప్పుడు ఇంటి దగ్గర మనం చేస్తారు కదా మార్నింగ్ టిఫిన్స్ అప్పుడు, సో ఆ టమాటా బాత్ ఎలా చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. సో టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. సో ఎవరికైనా తెలియదు అనుకున్నట్టయితే నేను చేసిన ఈ విధంగా చేసి మీరు ఉప్మా తినని వాళ్ళకి కూడా పెట్టినట్టయితే చాలా బాగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నానండి. సో ఈ గీ కొంచెం కరిగే వరకు మనం హీట్ చేసుకోవాలి. సో ఇక్కడ గీ అయితే మనకి మెల్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులోకి నేను 2 మెంబర్స్కి చేస్తున్నానండి. సో అందుకే ఒక 1 కప్ నేను ఇక్కడ సుజీ తీసుకుంటున్నాను, అంటే బొంబాయి రవ్వ అంటారు కదా. సో బొంబాయి రవ్వని తీసుకుని ఇలా ఫ్రై చేస్తున్నానండి. సో కొంచెం పచ్చి వాసన ఏమన్నా ఉన్నా పోతుంది, అలానే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ముందు ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. సో మొత్తం గీ అంతా ఈ రవ్వకైతే అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు అది నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ప్లేట్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకున్నాను, సో పోపు కోసమని. అలానే నేను ఇందులోకి ఇక్కడ ఒక 10 to 15 కాజు, అలానే ఒక 50 గ్రామ్స్ వరకు పీనట్స్ని అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు పీనట్స్. సో నేను ఇలాగా గీలో అయితే ఫ్రై చేసేసుకున్నానండి. సో కాజు చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని ఇలాగ నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మీరు మళ్ళీ ఒక కొంచెం ఆయిల్ వేసుకున్నట్టయితే సరిపోతుంది. వేసుకుని ఇక్కడ నేను పోపులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు అలానే ఆవాల్ని యాడ్ చేసుకున్నాను. సో నేను ఇందాక కాజుని ఫ్రై చేసిన తర్వాత మీరు కావాలితే గీనే అవసరం లేదండి, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1 ఆనియన్ అలానే 3 to 4 చిల్లీస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి. సో ఎప్పుడైనా సరే ఉప్మా అనేది గీతో చేసుకుంటేనే బాగుంటుందండి ఆయిల్ కన్నా. సో ఇలాగా దగ్గరుండి పోపుని అలానే ఆనియన్ అలానే చిల్లీస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇందులోకి నేను ఒక 1 టమాటోని కూడా యాడ్ చేస్తున్నానండి. టొమాటో బాత్ అంటున్నాను కదా, మసాలా టమాటో బాత్ అండి. సో చాలా బాగుంటుంది. మనకి భోజనాలప్పుడు మార్నింగ్ టిఫిన్స్ అప్పుడు పెడతారు కదా వాళ్ళు, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. సో ఇక్కడ నాకు టొమాటోలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలితే ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్ని కూడా నూరుకుని వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఇన్స్టెంట్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదే టైంలో మీరు మసాలా పువ్వులు ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అదే లవంగాలు అంటారు కదా అవండి, అవి యాడ్ చేసుకోవచ్చు. బట్ మాకైతే ఇష్టం ఉండదు, అందుకే మేము స్కిప్ చేసేసుకున్నాం. సో ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇందులోకి కర్రీ లీవ్స్ అంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్మాలోకి కరివేపాకే కదండి మెయిన్ ఇంగ్రీడియంట్. సో కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ మొత్తం నాకు బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు తర్వాత వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకేమన్నా కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి నేను ఇక్కడ
3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది పర్ఫెక్ట్ అండి. మీకు ఇంకా కొంచెం పొడి పొడిగా రావాలి అనుకున్నట్టయితే 2.5 గ్లాసెస్ వాటర్ అయితే సో ఇక్కడ నేను 3.5 గ్లాసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బబుల్స్ వచ్చే వరకు మొత్తం వాటర్ అయితే బాగా మరగాలండి. సో మరిగిన తరువాత మనం రవ్వని వేస్తేనే మనకి పొడి పొడిలాడుతూ అయినా లేకపోతే సాఫ్ట్ అయినా తొందరగా ఉడికిపోతుంది రవ్వ అనేది. సో నేను ఇక్కడ బాగా అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఆ వాటర్ని. సో చూసారా, ఇలా అయితే బబుల్స్ కింద వచ్చేయాలి. సో ఇదే టైంలో నేను ఇందాక 1 గ్లాస్ ఆఫ్ రవ్వని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా గీలో. సో ఆ రవ్వని మొత్తం కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి లమ్స్ ఏం లేకుండా ఉండలు కట్టకుండా తొందరగా అయితే కలపాలండి. సో ఇదే టైంలో ఉండలు అయితే కట్టేస్తుంది. సో అలా అయితే ఉప్మా బాగోదు. సో ఇలా కలుపుతూనే ఉండాలండి. సో ఒక 2 to 3 మినిట్స్కి మొత్తం మనకి బాగా ఉడికిపోయి కొంచెం థిక్ అయిపోతూ ఉంటుంది ఉప్మా అనేది. సో ఇలా తిప్పుకుంటూ ఉన్నట్టయితే మనకి సరిపోతుందండి. దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఉప్మా అనేది. అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. సో చూసారా, దగ్గరికి అయితే వచ్చేసిందండి. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇంకా ఉప్మా అనేది ఇంకా కొంచెం మీకు ఇంకా సాఫ్ట్గా పల్చగా రావాలి అనుకున్నట్టయితే 4 గ్లాసెస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ మాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. సో టమాటో బాత్ అయితే ఇలానే ఉండాలి. రెస్టారెంట్లో అయినా బయట బంతి భోజనాల్లోనైనా ఇలానే చేస్తారు. ఇంత అంటే మరీ పల్చగా ఉండేది ఇలానే ఉంటుంది. సో మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. 1కి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం టచ్అప్ కోసం గీని అయితే యాడ్ చేస్తున్నాను. సో అలానే ఇందాక నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలానే పీనట్స్ని కూడా పైన గార్నిష్ లాగా వేసేసుకుంటున్నానండి. సో ఇలా పైన వేసుకుని తింటేనే బాగుంటుందండి. సో నేనైతే సర్వ్ చేసేసుకున్నాను, ఆగలేకపోయానండి. ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నాను. సో సర్వింగ్ కూడా చేసేసుకున్నాను నేను. ఇందులోకి చట్నీ, పీనట్ చట్నీ అయినా బాగుంటుంది, లేకపోతే షుగర్తో అయినా తినేయచ్చండి. సో చూసారా, నేను మీకు చూపిస్తున్నాను, చాలా బాగుంది అని చెప్తున్నాను. సో టేస్ట్ కూడా చూసి చెప్తానండి. సో చాలా బాగుంది, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అబ్బా ఆసమ్ అనిపించింది నాకు. ఇంకా స్వర్గం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నేను చేసిన టమాటా బాత్ అనేది నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను 3K సబ్స్క్రైబర్స్ నుంచి 300K సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.